హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే చప్పుడు చేపలండి. ఇవి ఆర్చిన చేపలు కూడా అంటారు, మా ఊర్లో అయితే చప్పుడు చేపలు అని అంటారు. వీటిని నిప్పుల పైన గడ్డి వేసండి, గడ్డి పైన అయితే చేపలు అరుస్తారు. వీటికి ఇనుపలు పెడతారు, చూసారా? నోట్లో ఇనుపలు కనిపిస్తుంది కదండి. చేప ఇరక్కోకుండా ఉండటం కోసం, గట్టిగా ఉండటం కోసం ఇనుపలు అయితే పెడతారు. ఇవన్నీ పొద్దుటి పనికి వెళ్ళాను 8 గంటలకి, సాయంత్రం వచ్చినట్టుగా అవుతుంది. పని నుంచి వచ్చేదానికి మా ఆయన గారు అయితే చేపలట్టుకు వచ్చేసి ఉంచారు. చప్పటి చేపలు వంకాయ అయితే వండమన్నారండి. కట్ల పొయ్యి మీద వంట చేస్తున్నాను. చూసారా, పనికి వెళ్ళాము, లేట్ అయిపోతుంది వంటకి అని అనుకోక లేకుండా త్వరగా అయిపోవాలంటే కట్ల పొయ్యి మీద వంట చేసేసుకుంటాను. గ్యాస్ మీద కన్నా కట్ల మీద త్వరగా అవుతాయి. ఒక పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది, ఒక పక్కన నీళ్ళు కాగుతున్నాయి. ఈ పొయ్యి మీద అయితే కూర అయితే ఉడుకుతుంది. చూసారా, ఉల్లిపాయలు వంకాయ ముక్కలు త్వరగా మగ్గిపోయినాక ఒక స్పూన్నర కారం, ఒక స్పూన్ సాల్ట్, చిన్న స్పూన్ పసుపు అయితే వేసానండి. త్వరగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసేసండి. ఒక లోట నీళ్ళు అయితే వేసేసి నీళ్ళు తిరగబడిన తర్వాత చేపలు ఒలిచేసి శుభ్రంగా కడిగేసుకుని పులుసు అంతా తీసేసి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత చేపలు అయితే వేస్తాను. చూసారు కదా, ఇంకోండి వీడియో అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో అక్కడ అసలు క్లిక్ చేయొద్దు. పల్లెటూరు మా విలేజ్ స్టైల్లో కూర ఎలా ఉండమన్నది చప్పుడు చేపల వంకాయ అనేది మీకు అర్థమవుతుంది ఫస్ట్ నుంచి చూస్తే కనుక. చూసారండి, కట్ల పొయ్యి మీద చాలా త్వరగా అయితే పనులు అయిపోతాయి. ఇంకొంచెం చప్పుడు చేపలు అయితే బాగా చేసేస్తున్నాను చూడండి. పులుసు అంతా తీసేస్తున్నాను అనమాట. తీసేసి శుభ్రంగా నీటిలో కడిగేసుకుని వేరే కోపలో వేసి అప్పుడు తలకాయతో సహా మొత్తం గుంజి అంతా కూరలు అయితే వేసేసుకోవాలి. ఇంకా చూసారా, ఇలా బాగా చేసేయాలండి. మొత్తం ఇలా చేసుకున్న తర్వాత అప్పుడు కూర కొంచెం ఎగిరిన తర్వాత అయితే అప్పుడు వేయాలండి చేపలు. చూసారా, తలకాయ చాలా బాగుంటుందండి. చప్పుడు చేపలు టేస్ట్ తలకాయనండి. పెద్ద చేపలు అయితే ఇలా ఒలిచేసి వేసుకోవాలి. చిన్న చేపలు అయితే చేపని మనం వేసేసుకుని వండుకోవచ్చు. ఇంకోండి అలా ఎగిరిన తర్వాత చేపలు అయితే వేసేసాను. వేసేసి గట్టితో కలిపండి, మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయినప్పుడు కూర అయితే ఎగిరిపోతుంది. గ్యాస్ మీద అయితే పోగొని పడుతుంది. పొయ్యి మీద కాబట్టి మంటలు ఎక్కువ తగులుతుంది కాబట్టి అండి 10 నిమిషాలు అయితే కూర అయితే ఉడికిపోతుందండి. చూసారా, ఇలా మొత్తం కలిపేసినాక మూత పెట్టేసి చింతపండు నానబెట్టుకుని పక్కనే చింతపండు పులుపు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. పెద్ద చేపలు కదండి, కొయ్యి పరుగులు కదండి ఆర్చిన చేపలు. చింతపండు పులుపు కొంచెం వేసుకుంటే నీసుకొంపని రాదు, తొక్కు వేసుకుంటే నీసుకొంప కింద ఉన్నట్టు ఉంటుంది. కానీ కూర అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చప్పటి చేపలు చింతపండు అయితే నానబెట్టేసాను. నానబెట్టేసినాక పులుపు వేసేసినాక బాగా కూర ఎగిరిపోయినాకుండి కూర అయితే వేరే దాకలు అయితే తిరగేసేస్తానండి. అంటే మస్తు దాకా కదా, మళ్ళీ ఇంట్లో పట్టుకెళ్ళిపోయింది కానీ వేరే దాకలు అయితే వేసేస్తాను. వేసేసిన తర్వాత సామాన్లు మొత్తం అన్నీ తోమేసి భోజనం చేసినాడు కదా మేమైతే 9 అయిపోతుంటాయి. చూసారా ఫ్రెండ్స్, ఇంకోండి పల్లెటూరులో లైఫ్ స్టైల్ అంటే ఇలాగే ఉంటుంది. పొద్దుటి పనికి వెళ్తాం, సాయంత్రం వంట చేసుకోవడం, పొయ్యి మీద ఇంట్లో పనులన్నీ ఇలా చక్కబెట్టుకోవడం కింద ఉంటుంది. చూసారు కదండి. ఇంకా ఫ్రెండ్స్, కూర అయితే బాగా ఎగిరిపోయింది. సరే, కట్ల పొయ్యి మీద నేను గ్యాస్ ఉంటుంది కదండి, అది రేకు ఉంటుంది కదా, ఆ రేకు తీసేసి కట్ల పొయ్యి మీద అయితే పెట్టేసాను. ఎందుకంటే కూర దాకా ఎక్కువ మాడకోకుండా ఉంటుంది అన్నమాట. ఇలా పెడితేని చూసారా, కూర అయితే ఫైనల్గా అయితే ఇంకోండి ఉడికిపోయింది. చూసారా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.